తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం ముందు జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. తిరుపతిలోని దొంగ ఓట్లపై ఎన్నిక కమిషన్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో తుది ఓటర్ జాబితా విడుదలను వాయిదా వేయాలని ధర్నాకు దిగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుపతిలో ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగుండా జనసేన నేతలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో స్వయంగా దొంగ ఓట్లు సంబంధించి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకునే నేపథ్యంలో తిరుపతి ఓటర్ల జాబితా వాయిదా వేయాలి, తుది జాబితాని ఇవ్వడాన్ని అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? సార్, తిరుపతిలో దొంగ ఓట్లు మాఫియా రాష్ట్ర ప్రభుత్వం కాదు, దేశంలో అందరూ చూసాం. ఐఏఎస్ఎల్ సస్పెండ్ చేశారు, కొంతమంది తూతూ మంత్రంగా ఆఫీసులో పనిచేసే వాళ్ళు సస్పెండ్ చేశారు. వాళ్ళకే సస్పెండ్ చేయాల్సింది. దీని వెనకాల ఉన్న అధికారులు తిరుపతిలో ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారో, గతంలో అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అసలు మాకు అనుమానాలు వీళ్ళ మీదే, కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మా డిమాండ్ ఏమంటే, జనసేన పార్టీ తరఫున ఇప్పుడు దొంగోట్లలో మీరు ఒప్పుకున్నారు, ఇలాంటి టైంలో మీరు ఈ తుది జాబితా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి తిరుపతి వరకు మీరు స్పెషల్గా మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేసి రీవెరిఫికేషన్ చేసి దొంగ ఓటర్ కార్డు రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఉన్న తుది జాబితాతో ఎలక్షన్ చేయలేము, చాలా కష్టం. సార్ చెప్పండి, ఆధార్తో అనుసంధానం చేస్తే ఎలా ఉంటుందంటారు? పరిష్కారం ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆధార్ను అనుసంధానం చేసి తీరాలి. ఎందుకంటే ఈరోజు మన ఆస్తులు, మన బ్యాంక్ అకౌంట్లు అన్ని అనుసంధానంగా జరగలేంది ఓటును ఎందుకు ఆధార్లకి అనుసంధానం చేయకూడదు? ఖచ్చితంగా ఇది కూడా జనసేన డిమాండ్లలో ఒక డిమాండ్, ప్రధానమైన డిమాండ్. ముఖ్యంగా మీకు చెప్తున్నాం, ఇక్కడ తిరుపతిలో జరిగిన దొంగ పట్టుబడ్డాడు. ఖచ్చితంగా తప్పు జరిగింది అని తెలిసింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద వేటు పడింది అంటే బై ఎలక్షన్ అయిపోయింది. దాని మీద వేటు పడితే కాదు, రాబో 2 నెలలు 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ దొంగ ఓట్లు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. మేము చెప్తున్నాం, తిరిగి రివైజ్ లిస్ట్ వేయాలి. 22వ తేదీ లాస్ట్ అయితే ఒప్పుకోము. మేము ఎలక్షన్ కమిషన్కి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆల్రెడీ రిప్రజెంట్ చేశాం. రివైజ్ లిస్టుకి అనుసంధానం, ఆధార్తో అనుసంధానం చేసి ఫైనల్ ఇది అంటే ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా తిరుపతి చేయాల్సిన అవసరం ఉందంటారా? చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. దిస్ ఈజ్ ఫెంటాస్టిక్ పాయింట్. మొదట పైలట్ ప్రాజెక్ట్ లాగా తిరుపతి నుంచి ప్రతి ఓటును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలనే డిమాండ్ని, ఆ యొక్క ఐడియా ఖచ్చితంగా అందరిలో ఉంది. తిరుపతి నుంచే ఇంప్లిమెంట్ చేసి ఆ దేవదేవుడి దగ్గర ఒక మహానగరంలో, అత్యంత పెద్ద నగరంలో ఒక నగరమైన తిరుపతి నుంచి ఈ ఓటర్ కార్డు అనుసంధానం చాలా మంచి. ఖచ్చితంగా ఈ పాయింట్ కూడా మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తాం. అది మొత్తంగా మనం చూస్తే జనసేన చేస్తున్నటువంటి పోరాటం, ఓటర్ల లిస్టు ఇప్పుడే రిలీజ్ చేయకూడదనే డిమాండ్. దానికి ఎట్లా ఎన్నికల కమిషన్ రెస్పాండ్ అవుతుందో చూడాల్సిన